మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. వాస్తురీత్యా ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీకు చెప్పేటువంటి ఉద్దేశంగా ఈ యొక్క వీడియోలో ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా చాలా మంది కూడా ప్లేస్ అనేటువంటిది ఒక ఇల్లు నిర్మించుకునేటువంటి సందర్భాలలో మనకు ప్లేస్ అనేటువంటిది సరిగ్గా కుదరక మెట్ల కింద టాయిలెట్స్ను నిర్మించుకుంటారు. మరి మెట్ల కింద టాయిలెట్స్ను నిర్మించుకునేటువంటి సందర్భాలలో ఇంట్లో విపరీతమైనటువంటి గొడవలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎవరైనా ఇంట్లో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి సందర్భాలలో కానీ, అష్టమ గురువు లేదా షష్టమ గురువుతో ఎవరైనా ఉన్నటువంటి సందర్భాలలో కానీ వారొక సైకోలాగా బిహేవ్ చేస్తారు. ఈ ప్రభావం వారిపై చాలా అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. జాతకరీత్యా ఉండేటువంటి దానికంటే కూడా అధికంగా మెట్ల కింద ఉండేటువంటి టాయిలెట్స్ వల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరు అంటే ఈ జాగా ఏదైతే ఉంటుందో స్థలము అడ్జస్ట్మెంట్ అనేటువంటిది కుదరక తెలియక అట్లా ఏదో మెట్ల కింద ఈ యొక్క టాయిలెట్ నిర్మిస్తూ ఉంటారు. నిజంగా దీనివల్ల నేను చాలా మట్టుకు కూడా వెళ్ళి చెప్పినటువంటి మొట్టమొదటి మాట వారి ఇంట్లో ఇది తీసేయండి ఈ యొక్క టాయిలెట్. అయితే కొన్ని సందర్భాలలో ఆ విధంగా తీయలేని పరిస్థితి ఉంది. ఈ తీయలేని పరిస్థితులలో కొంత మనకు రెమెడీ కావాలి. ఎందుకంటే అది తీసేయాలి అంటే ఒక బాధ. సో దాన్ని వాడుతూ ఉండగా మరి ఒక రెమెడీ అనేటువంటిది మనం చేసుకోవాలి. ఆ రెమెడీ ఏమిటి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం. సో ఇంకా ఎవరైనా ఒకవేళ ఈ వీడియో ఎవరైతే చూసారో సంతోషం. ఒకవేళ ఇంటిని నిర్మించుకునేటువంటి సందర్భాలలో మెట్ల కింద ఎట్టి కోశాన కూడా మీరు టాయిలెట్ను నిర్మించకండి. దానివల్ల చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క మెట్ల కింద ఉండేటువంటి ఈ యొక్క టాయిలెట్ వల్ల మనకు ప్రతికూల శక్తిని వ్యాపింపజేసేటువంటి పరిస్థితి ఉంది. శాస్త్రంలో ఇంకా ఏం చెప్పబడుతుంది అంటే మెట్ల కింద ఎప్పుడూ టాయిలెట్ నిర్మించకూడదు. మెట్ల కింద టాయిలెట్ ఉండడం వల్ల ఇంటికి దురదృష్టం కలుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారంగా టాయిలెట్ అత్యంత ప్రతికూల శక్తిని మనకు వ్యాప్తి చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో టాయిలెట్ను మెట్ల కింద నిర్మిస్తే ఈ ప్రతికూలత ఇల్లు అంతటా కూడా ఇంట్లో మొత్తము కూడా వ్యాపించేటువంటి పరిస్థితి ఉంటుందట. మెట్ల కింద టాయిలెట్ నిర్మించడం వల్ల ఇంట్లో విపరీతమైనటువంటి గొడవలు కానీ వాస్తు దోషాలు కానీ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి మెట్ల కింద ఇకపై ఒకవేళ మెట్ల కింద ఉండేటువంటి యొక్క బాత్రూంలో తీసేసే ప్రయత్నం చేయండి. మీకు ఏదైతే తీసేయవచ్చునో అనుకుంటే 100కు 200% కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మెట్ల కింద టాయిలెట్ ఉండడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇది ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుందని చెప్పుకున్నాం. ఆర్థిక సమస్యలను కూడా కలిగిస్తుంది. సో ఇంట్లో మెట్ల కింద టాయిలెట్ ఉంటే కొన్ని వాస్తు నివారణ సంబంధిత విషయాలను మనం తెలుసుకుందాం. ఏ పరిహారం అంటే ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది. మొట్టమొదటిది ఉప్పు. మెట్ల కింద టాయిలెట్ ఉండేటువంటి టాయిలెట్లో అంటే టాయిలెట్ ప్లేస్లో కానీ ఆ యొక్క మూలకు ఒక గిన్నెలో ఉప్పు ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. ఆ గిన్నెలోని ఉప్పును ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఇది చేయడం వల్ల ప్రతికూల శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో తగ్గిస్తుంది. అదేవిధంగా వాస్తు యంత్రం ఉంటుంది. ఇది కూడా టాయిలెట్ మెట్ల కింద ఉండేటువంటి ప్రదేశంలో ఈ యొక్క వాస్తు యంత్రం ఏదైతే ఉందో దీనిని కూడా ఉంచడం వల్ల వాస్తు దోషాలు అనేటువంటిది తొలగిపోతున్నాయి. అదేవిధంగా నీలి రంగులో బ్లూ కలర్లో ఉండేటువంటి ఈ యొక్క బ్లూ రంగులో ఉండేటువంటి బకెట్, అదేవిధంగా
ఒక అద్దం కానీ లేదా ఏదైనా ఒక చెట్టును, ఒక మొక్కను ఆ యొక్క టాయిలెట్లో పెట్టడం వల్ల కొంతమేర మనకు సానుకూల శక్తి ప్రవాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు మెట్ల కింద ఉండేటువంటి టాయిలెట్లో ఒక అద్దాన్ని నిర్మించండి, లేదా బ్లూ రంగులో ఉండేటువంటి బకెట్ను పెట్టండి. ఒక గిన్నెలో ఉప్పును పోసి ఒక మూలన పెట్టండి. ఏదో ఒక మొక్కను, ఏదో ఒక చెట్టును అందులో పెట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల సానుకూలమైనటువంటి ఒక శక్తి మీకు కలుగుతుంది. అందరూ బాగుండాలి. ఆల్ ద బెస్ట్.